హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం హెచ్డి ఎలా కొట్టాలో అయితే చేసేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే మనం ట్రైనింగ్ నేను స్టార్ బటన్ పెట్టేసినాక మనమైతే మనకు కావాల్సిన గన్స్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గన్స్ అయితే చేసుకున్నాం. మనకి గన్ అయితే MP40 విత్ AK-47 లేకపోతే నీకు ఇష్టమైన ఏ దగ్గర అయితే తీసేసుకోండి. నేనైతే AK-47 అయితే తీసేసుకుంటున్నా. AK-47 అయితే నేనైతే ఒకసారి తీసుకుంటాను అనమాట. ఇప్పటికీ నేను ఎక్కడ ఎలా కొట్టానంటే మనం ఫస్ట్ ఇలా ఉండాలి కదా, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి అయితే మన చేతిలో పెట్టేసాం. అది దూరం నుంచి ఎక్కడ ఎలా ఎగ్జిమెంట్ కూడా ఉన్నాడు కదా, ఇలా కొట్టాలి. డ్రాగ్ చేయాలి కాదు మనం అయితే ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం. ఇలా డ్రాగ్ చేసేసుకోవాలి బస్ మనకి. డ్రాగ్ చేసేసుకుంటా ఉంటే మనకి అడిగిద్ది అనమాట. ఏదైనా పర్లా అన్నం అసలు ఇది బాడీ అది బాడీ పాడదు. ఇది బాడీ అయితే సరిగ్గా మాట్లాడు కాదు. నేనైతే రైన్ చేసా చూడండి. ఇది బాడీ అది వచ్చాడు. మీకు హెచ్ఓడి నేర్పించారు కదా, ఈ హెచ్ఓడి అయితే కొట్టేస్తాను నేర్పించాడు. అయిపోయినాక మనం వచ్చి ఐఏఎస్ మనం కూడా డెజర్ట్ ఈగల్ అయితే ఒకసారి ట్రై చేయాలి. డెజర్ట్ ఈగల్ కూడా తీసేస్తున్నాం, ఒకసారి ట్రై చేద్దాం. డెజర్ట్ ఈగల్ కూడా మనకి డ్రాగ్ చేయడు కాదు మనం. డ్రాగ్ చేసుకున్న తర్వాత అయితే మనం అయితే దీనిలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినాక వాయిస్ మనైతే ఏదైతే పెట్టేస్తుంది అయితే మనం ఓన్లీ హెచ్ఆర్తో ట్రై చేస్తాం. బాడీస్ పడుతున్నాయండి కాదు, అసలు నేను అర్థం కావట్లేదు. Double takedown. Triple takedown. గైస్ అసలు బాడీ అనేది ఏమైనా డబ్బు గైస్ రాస్తారంట గైస్ ఎవడు ఏంద్రా ఇదేంది మనం కూడా హెచ్ఆర్ ట్రై చేద్దాం. మనం అయితే హెచ్ఆర్ ఒకటే ట్రై చేద్దాం ప్లీజ్. ఇదే అనుకోద్దు, ఓన్లీ హెచ్ఆర్ అయితే ట్రై చేస్తున్నాను. వెనకాల ఇంకా కొట్టింది మీరు వీళ్ళు నైట్ కాలే గైస్.
takedown. గాయస్ మనకి ఎన్ని ఇచ్చాడు బాగా ఇప్పుడు గాయస్ దీని తర్వాత అయితే మన పిల్లలకి వెళ్ళి ట్రైల్ అయితే ఇచ్చేస్తున్నా గైస్ మనమైతే వచ్చాడు అయితే వెళ్ళిపోదాం అనమాట గాయస్ వచ్చాడు కదా ఏందో గాయస్ ఇలా అయితే మన వల్ల కాదనమాట ఇలా వెనక నుంచి పడతాం ఫస్ట్ అయితే మనం ఇలా వచ్చేస్తాం కదా సరే గాయస్ ఇప్పుడైతే మనం ఇలా తీసాం ఇప్పుడు మీకు ఎట్లా కొట్టాలంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా కొట్టి వాడు ఉంది బ్లాక్ చేయాలి గాయస్ మనం అయితే మనకి ఇలా వచ్చేసి మొత్తం ఇలా బ్లాక్ చేస్తాం బ్లాక్ చేసుకుని అయితే కొట్టేస్తున్నాను ఇదే డ్రా ఇలా చేసేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు మనకి అయితే డిఫరెన్స్ వస్తుంది మనమైతే జనరేషన్ మొత్తం ఇలాంటి అయితే మనం మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకున్నాం సరిగా మనకి ఇదంతా బాస్ ఉన్నా మనం అయితే ఇలా చేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఇలా ప్రాక్టీస్ చేసేసాం ఇలా ప్రాక్టీస్ అయిపోయినాక మనం అయితే సిఎస్ అయితే ఆడదాం స్టార్ట్ చేసినాక మనం అయితే చాలా అయితే ఫంటాస్టిక్గా ట్రై చేయాలి Free Fire India is set in a virtual. నాకు ఇది చిన్నప్పుడు తెచ్చేస్తా గైస్ హెడ్ ప్రాక్టీస్ చేస్తుంది ఇలా చిన్నప్పుడు వస్తాను గైస్ మనకి చిన్నప్పుడు అంటే హెడ్ షాట్ బాగా పడేది అన్నీ ఆడ తీసేసుకున్నాడంటే ఆడవాడు ప్రో ప్లేయర్ అనమాట
ఇలా గైస్ మనమైతే హెచ్ఆర్ ఏదైనా చేసుకున్నాం. సరే గైస్ నాకు ఎంత ఈజీ పడింది హెచ్ఆర్. సరే గైస్ మనం అయితే వంట మీద కొట్టేసాం అనమాట సింపుల్గా. అలా ఆడాలన్నమాట. మనం అంత గట్టి ప్రాక్టీస్ చేస్తే మనకైతే అంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అది చదివైనా కానివ్వండి, గేమ్ అయినా కానివ్వండి. మనమైతే వంట వేస్తుంటాడు భయపడుతుంది. చుట్టూ 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 తిరిగినా అంటే ఇది అదైనా హెడ్ షాట్ కొట్టడానికి, హెడ్ షాట్ కొట్టడానికి చుట్టూ 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 తిరుగుతున్నా. ఇలా అయితే మనం ఇలా హెడ్ షాట్ మనకి కుదిరినప్పుడు అయితే వరుసగా 3 మ్యాచెస్ అయితే అలా ఆడాలి. మీకైతే వరుసగా నా రిజల్ట్స్ అయితే మీకైతే చూపిస్తాను అనమాట. వరుసగా నాకు హెడ్ షాట్ ప్రాక్టీస్ చేస్తాను. మనకి ఇంకో ట్రిక్ అయితే ఉంది గాయస్. ఇంకో ట్రిక్ అయితే మనకు ఉంది. ఇప్పుడు ఇది మ్యాన్ కదా, ఇక్కడ పక్క నుంచి పెట్టి ఇలా షూట్ చేసుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే డ్రాగ్ చేస్తారు. హెడ్ షాట్ కోసం అయితే డ్రాగ్ చేస్తారు. వన్ ట్యాప్కి అయితే ఏం చేస్తారంటే వన్ ట్యాప్ కోసం మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. అది కూడా మన ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడైతే 50 సబ్స్క్రైబర్స్ రీచ్ చేసాం కదా, అదే మన ఫస్ట్ టార్గెట్. 50 సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినాక రీచ్ చేస్తాను గాయస్ మనకి లైవ్ పోస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. మీకోసం నేనైతే లైవ్ పోస్ట్ పెట్టాలంటే మీరైనా నా కోసం ఒక 50 సబ్స్క్రైబర్స్ మినిమం అయితే కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడైతే బోయా అయితే కొట్టేసాను నోబు చేయడం వల్ల. ఇప్పుడైతే మనం ఇంకో మ్యాచ్ అయితే ఆడేసి ప్రాక్టీస్ అయితే ఇంకా పెంచుకుందాం అనమాట. అన్ని గేమ్లా ఆడండి. కాకపోతే మీ ప్రాక్టీస్ ఆడినాకైతే మీ రిజల్ట్స్ మీరే చూస్తారు గాయస్. సరేనా? Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. ఫస్ట్ గా నేను చేసేద్దాం అనమాట. వుడ్ పీకరు అయితే తీసేసిందా ఫస్ట్ స్టార్టింగ్ లోనే. మనం డెజర్ట్కి వెళ్తే నేర్చుకుంటే వుడ్ పీకర్తో కూడా నేర్చుకుంటే. ఏ ఆపండి సౌండ్. ఓహో వేసుకోవాడుంది పిల్ల బచ్చాగా అలాగా. కాశీ బ్రో అయితే నాకు తెలిసి హెడ్ షాట్ ప్లేయర్ లా ఉన్నాడు. అయితే ఎవరు భయపడలే అసలు అన్నమాట. అయితే ప్రాక్టీస్ చేసేస్తున్నా. వన్ ట్యాబ్ అయితే పిక్ చేసాం గాయస్ మనం సింపుల్ గా. గాయస్ ఇలా 3 మ్యాచ్లు ఆడినాక మీరైతే మీ ఫ్రెండ్స్ అయితే వన్ ట్యాబ్ మ్యాచ్ అయితే ఆడండి. వాహా చూసారా గాయస్ మన ప్రాక్టీస్ అయితే అసలు ర్యాంప్ వచ్చిందన్నమాట హెడ్ షాట్కి. ఈసారి అసలు
ఆ మనల్ని మన అయితే కొట్టిన వాళ్ళు మనకైతే సూపర్ బ్రో అని అయితే ల్యాబ్ కొట్టేసింది. లైక్ మీరు కూడా నాకు లైక్ కొట్టేసింది గాయస్. నా హెడ్షాట్స్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తాను. ఇంకా నా గేమ్ని పెంచుకుంటూ మీరు చాలా టిప్స్ చెప్పు నేను ఇంకా మన ఛానల్ని పెంచుకుంటా ఉంటాను గాయస్. బ్రో ఎఫెక్ట్ లేదు బ్రో, సింపుల్ ఎఫెక్ట్ వస్తే మీరు ఖచ్చితంగా ఇది తీసేసుకోవాలి. ఎందుకంటే ఎఫెక్ట్ అయితే ఇష్టం వచ్చి మమ్మల్ని ఖచ్చితంగా కొట్టిందేమో ఖచ్చితంగా కొడతాం. గాయస్ ఇలా ఎఫెక్ట్ అయితే చాలా లోన్ ఫాల్ అయితే బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అయితే బెస్ట్ అనుకుంటున్నారు, కాకపోతే మనకి ఇది వేస్ట్. ఎందుకంటే దీనివల్ల మనకి బాడీ షాట్ ఇది వాడు ఇయ్యే కొంటారు. ఇంకా మనం సింపుల్గా ఒక నైట్ వేసుకోవచ్చు కావాలంటే. దీనివల్ల మనకు ప్రాఫిట్ ఉంటుంది, మన గేమ్ ప్రైస్ చాలా పెరగదు. చూసారా, మనకు ప్రాఫిట్ పెరగదు, చాలాసార్లు మిస్ అవ్వచ్చు. అందుకే ఇది వేస్ట్ అన్నమాట. గాయస్ అందరూ అయితే ఇదే ఆడుతున్నారు. ఆ బ్రో అయితే ఇది బెస్ట్ అనుకొస్తున్నాను నేనైతే. ఆ బ్రో కూడా ఇంకా ఇది వేస్ట్ అనిపిస్తుంది. ఆ బ్రో కూడా తెలుసు అనమాట ఇది అంతా వేస్ట్. ఇది గురి తిప్పితే మనకి ఎనిమిది ఇచ్చాడు. ఇది వచ్చేదా ఇలా మనకి గురి తిప్పినప్పుడైతే ఎనిమిది మనకి హెడ్ వేస్ట్ అయిపోవచ్చు. అందుకైతే మనం తీసుకొచ్చుకుందాం. చాలు గాయస్ మనం లెజెండరీ అయితే నాకు కూడా చికెన్ వచ్చేసాను. గాయస్ ఒకటి కిందనే ఉండాలి, పైన ఉండాలి. గాయస్ మీరేమో చూసారు కదా వంట బడా అయితే నాకు చూసారు కదా గాయస్. మనకి కూడా ఇలా గేమ్ ప్లే అయితే తెలియదు అనమాట. యాడుందా బిడ్డ మంచిగా పడింది చూసారు కదా డెజర్ట్ ఈగల్తో. మనైతే మన డెజర్ట్ ఈగల్తోనే ఎక్కువ వాడాలి. డెజర్ట్ ఈగల్తో ఆడితే నువ్వు స్పీకర్ అయితే బాగా వచ్చేసి డెజర్ట్ ఈగల్ అయితే బెస్ట్ అనిపించు షార్ట్స్కి. గాయస్ మీకే కానీ అయితే మీరైతే కామెంట్లు అయితే పంపించాను అనమాట. మీకే కానీ ఇష్టం టైం వచ్చేసాను గాయస్. ఇది మన టాలెంట్. మా ఎవరు పెట్టాయి కిందని నాకు 2 నిమిషాలు పెట్టి గ్యాస్. ఎవ్రీ గేమ్ రానికల్లా ఒక వీక్ అయితే ఉంటుంది. ఆ వీక్ని అయితే మనం వెళ్ళి ట్రైనింగ్లో అయితే పరీక్ష చేసుకుంటే అప్పుడే మనకి చాలా సేఫ్టీ అనమాట. మీకైతే మళ్ళీ ఊరుకోవద్దు. అయితే మెడికేట్ అయితే వేసుకోవాలి కదా. మీరు మెడికేట్ వద్దు నేను ప్రో కానీ ఎలాగే ఆడతానంటే మీ గేమ్ ప్లే మీరే పోవచ్చు అనుకోవచ్చు. అయితే అయిపోయింది. సరే గాయస్ మీరైతే నచ్చింది అనమాట. ఇంకో మ్యాచ్ ఆడేసి మనం మన ఫ్రెండ్తో ఎవరితోనే 1v1 రూమ్ అయితే ఆడొద్దు అనమాట. లెట్స్ స్టార్ట్ లాస్ట్ మ్యాచ్. టిన్ టిన్ టిన్
మనకి డెజర్ట్ ఈగల్కి మంచి గన్ అయితే రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. డెజర్ట్ ఈగల్కి నాకు ఒక గన్ స్కిన్ ఉంటే చాలా 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 బెస్ట్ అనమాట. స్టార్టింగ్ అయితే ఏ గన్స్ తీసాను ఫస్ట్ తీసేద్దాం. ఏ గన్ తీస్తున్నా బ్రో? ఇదైతే లేడు గాయస్, అదైతే లేడు బ్రో. అసలు హెడ్ అయితే 173 పడిపోయింది. ఆడితే నా కిల్ అయితే కొట్టేసిండు. ఆడు పెట్టిన కిల్ అయితే నేనైతే కొట్టేసిన. గాయస్ మనం ఫ్రీ ఫైర్ ఆడితే ఎవరితో మాట్లాడాలంటే మనం చాలా మోడల్కి స్టైలిష్గా మనతో మాట్లాడాలా. ఆడు మౌన్ అతను మా మీద యూజ్ చేసిందిగా. హెచ్ఆర్ గాయస్, అసలు గుడ్ల మీద అయితే పడిపోయింది మనకి హెచ్ఆర్. తెలుసుగా నాకైతే ఎంఎన్డబ్ల్యూహెచ్ అంటే సరిగా రాదనమాట. ఎంఎన్డబ్ల్యూహెచ్ హెచ్ఆర్ అయితే కొట్టేసిన అనమాట. బో సరిగ్గా గుడ్ల ఎవరిలో అయితే అనుకోవచ్చు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం అయితే బాగా ఆడేద్దాం. చాలా వెయిట్ చేసాము మనం అయితే ఆడిషన్ ఇప్పించేస్తాం గాయస్. ఏంద్రా నువ్వు ఇప్పుడు చెప్పు, ఏంద్రా నీ గోళ, ఏంద్రా నీ గోళ? వెనకాల ఒక కోపం ఉంటది. మనమైతే ఎప్పుడైనా ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు మన ఫ్రెండ్ మనల్ని రూమ్ లోకి పిలిచి మనల్ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడితే వచ్చే కోపానికి అనిపించింది గాయస్. సాయిరామ్ M10 14తో కొట్టిండా? ఏదో పేరు వచ్చింది గాయస్. అసలు మన దగ్గర గోజో ఉండగా ఎందుకు గాయస్ మనం భయపడాలి? ఇది వేస్ట్ గాడే గాయస్, నాకు అర్థమవుతుంది. ఈ పని జోన్లోనే అయిపోయింది గాయస్. వేస్ట్ గాళ్ళకి వదిలేసిన ఆడైపోయాడు వాడు, వేస్ట్ గాళ్ళకి. మడైతే మన గేమ్ అయితే పెరిగింది అనమాట. మీ వల్ల అయితే నాకు పెరిగింది, నా వల్ల మీకు పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అయితే మీరైతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ అయితే నేనైతే చాలా సంతోషిస్తాను. ఈ గేమ్ నేను నా సబ్స్క్రైబర్స్ కోసం కాదు, ఈ గేమ్ నా ఆడియన్స్ కోసం కూడా. ఎందుకంటే వాళ్ళ గేమ్ అయితే ఇంప్రూవ్ అవ్వడానికి. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి పిలిచి వాళ్ళైతే సరిగ్గా ఆడకపోతే మనల్ని సరిగ్గా తిట్టడం వల్ల మనం అయితే చాలా వేస్ట్ లాగా అయితే చేసేయడం, మనకి చాలా కోపం రావడం, మనం ఎట్లాగైనా అనేది చంపేయడంత కోపం అయితే మనకి వచ్చేసింది గాయస్. ఆ కోపం పడడానికి అయితే ఈ వీడియో అయితే. గాయస్ మీకైతే ఇలా అయితే కోపాలు వస్తుంది. నా వీడియోస్ అన్ని చూడండి, మీకైతే మంచి మంచి టిప్స్ మొత్తం అయితే దొరుకుతాయి అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. అప్పు మనకి ఇచ్చేసిండు బ్రో. అయితే ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది లాస్ట్ లో. కొట్టు బ్రో నిమ్మదైతే.
ఓపో అయితే వచ్చేస్తుంది గైస్. మనకైతే ఇదైతే పోయింది. చాలా ఏదో కాల్ఫ్రెండ్. నాకు నిద్ర వస్తుంది గైస్ ఇలా ఆడుతుంటే. యూఎంపీ M590 సరే గైస్ మనకైతే ట్రై చేద్దాం. ఇద్దరైతే ఆపడానికి వెళ్ళిపోయింది. ఎలా పడుతుంది గైస్. మేము ఎప్పుడైతే ఇలాగైతే వస్తాం ఇద్దరు దాన్ని అయితే ఇలా షూట్ చేసేది. నేనైతే ఇప్పుడు 1.14 వేసాను. గైస్ నా గేమ్ ప్లే అయితే పెరిగిందనమాట. మీరు కూడా మీ గేమ్ ప్లే అయితే పెంచుకోవాలంటే నా వీడియోస్ అన్ని చూడండి. మీకైతే చాలా బాగుంటాయి అనమాట. బాగాలేకపోయినా చాలా వరకు అయితే బాగానే ఉంటాయి. మీకైతే చాలా టిప్స్ అయితే చెప్పాను అనమాట. వాడిలో చాలా టిప్స్ చెప్పా కాబట్టి చాలా గేమ్ ప్లే ఎలా మర్చిపోయి మీకైతే ఈ వీడియో అయితే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ రౌండ్లో అయితే మీకు ఎలా ఏం చెప్పాలి. నెక్స్ట్ వీడియో అయితే మీకోసం మీ ఫ్రెండ్ ఇలా చేస్తాడు మిమ్మల్ని గేమ్లో పిలిచి నన్ను అయితే ఎగతాళి చేసింది. అలా అయితే మీకోసం నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను నేను చేయడానికి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. Guys, bye bye, Tata. See you. Please like this and share this. Bye bye.